హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న ఫార్మకాలజీ, జనరల్ ఫార్మకాలజీ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం డ్రగ్ టార్గెట్స్ వరకు డిస్కస్ చేసాం. దీని తర్వాత క్లాస్ కంటిన్యూ చేయమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. ఇప్పుడు మనం సెకండ్ క్లాస్ చూద్దాము. ఫార్మకాలజీ డ్రగ్ టార్గెట్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. అలాగే అసలు డ్రగ్ టార్గెట్ అంటే ఏంటంటే, ఒక డ్రగ్ మన బాడీలోకి ఎక్కడికైనా వెళ్ళి బైండ్ అయ్యి తర్వాత యాక్షన్ చూపిస్తుందో ఆ ప్లేస్ని డ్రగ్ టార్గెట్ అంటారు. డ్రగ్ మన బాడీలోకి వెళ్ళి బైండ్ అయ్యి దాని యాక్షన్ చూపించే ప్లేస్నే మనం డ్రగ్ టార్గెట్ అంటాము. డ్రగ్ టార్గెట్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. రిసెప్టార్స్, ఎంజైమ్స్, క్యారియర్ ప్రోటీన్స్, అయాన్ ఛానల్స్. ఇవి డ్రగ్ టార్గెట్స్ 4 టైప్స్. అగైన్ రిసెప్టార్స్లో 4 టైప్స్ ఉన్నాయి. ఐనోట్రోపిక్ రిసెప్టార్స్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ లైగండ్ గేటెడ్ రిసెప్టార్స్, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్, ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్స్, న్యూక్లియర్ రిసెప్టార్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫస్ట్ ఐనోట్రోపిక్ రిసెప్టార్స్, లైగండ్ గేటెడ్ రిసెప్టార్స్. ఓకే, ఇవి వచ్చేసి 4 టైప్స్. వీటి గురించి మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నుంచి అటానమిక్ నర్వస్ సిస్టమ్ చూద్దాం. ఇంకా అన్ని డ్రగ్స్, క్లాసిఫికేషన్, మెకానిజం యాక్షన్ అవన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మనకి ఇది అర్థమైపోతే ఫార్మకాలజీ నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే టాపిక్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఇది మెయిన్. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ రిసెప్టార్స్ కదండి. రిసెప్టార్స్ ఫస్ట్ టైప్ వచ్చేసి డ్రగ్ టార్గెట్ రిసెప్టార్స్. రిసెప్టార్స్ ఏం చేస్తాయి? సెల్ సర్ఫేస్ మీద కానీ సెల్ లోపల కానీ ఉండే ప్రోటీన్స్ అనమాట. రిసెప్టార్స్ సెల్ సర్ఫేస్ మీద కానీ సెల్ లోపల కానీ ఉండే ప్రోటీన్స్. డ్రగ్స్ అనేవి ఈ రిసెప్టార్స్కి బైండ్ అన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ రిసెప్టార్స్కి బైండ్ అయ్యి యాక్షన్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. రిసెప్టార్స్కి బైండ్ అయ్యి యాక్షన్ని స్టిమ్యులేట్ చేయొచ్చు లేదా బ్లాక్ చేయొచ్చు. స్టిమ్యులేట్ చేయొచ్చు ఆర్ బ్లాక్ చేయొచ్చు యాక్షన్ని. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రిసెప్టార్స్కి డ్రగ్ డ్రగ్ సాల్బ్యూటమాల్. ఎందుకు సాల్బ్యూటమాల్ డ్రగ్? ఇది ఎక్కడిస్తారు సాల్బ్యూటమాల్ డ్రగ్? ఆస్తమా పేషెంట్స్కి. ఈ సాల్బ్యూటమాల్ డ్రగ్ ఏం చేస్తుంది? బీటా-2 రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. సాల్బ్యూటమాల్ డ్రగ్ రిసెప్టార్స్ B2 రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేసి డ్రగ్ లంగ్స్లో ఉంటుంది కదా, ఈ బీటా-2 రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసి లంగ్స్లో బ్రాంకైని రిలాక్స్ చేస్తుంది. సాల్బ్యూటమాల్ డ్రగ్ బీటా-2 రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేసి లంగ్స్లోని బ్రాంకైని రిలాక్స్ చేస్తుంది. కాబట్టి ఆస్తమా పేషెంట్స్కి ఏమవుతుంది? ఆస్తమా పేషెంట్స్కి ఈజీ బ్రీతింగ్ అందుతుంది. ఓకే, ఇలా అనేది రిసెప్టార్స్, డ్రగ్ బైండింగ్, వీటి యాక్షన్ అనేది ఇలా జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్స్. రిసెప్టర్స్లో 4 టైప్స్ చెప్పాను కదా, ఆ 4 టైప్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ సెకండ్ టైప్ చూసాక చూద్దాం. ఈ ఫస్ట్ వచ్చేసి రిసెప్టర్స్, నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్స్. రిసెప్టర్స్లో ఇంకా 4 టైప్స్ ఉన్నాయి, అవి చెప్తానండి. ఈ 4 టైప్స్ మీకు 4 డ్రగ్ టార్గెట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎంజైమ్స్ ఏం చేస్తాయి? మన బాడీలోని కెమికల్ రియాక్షన్స్ని యాక్సిలరేట్ చేస్తాయి. ఎంజైమ్స్ బాడీలోని కెమికల్ రియాక్షన్స్ని యాక్సిలరేట్ చేసి ఏం చేస్తాయంటే డిసీజ్ని కంట్రోల్ చేస్తాయి. కొన్ని డ్రగ్స్ ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేసి డిసీజ్ని కంట్రోల్ చేస్తాయి. ఎలా కంట్రోల్ చేస్తాయి? ఎగ్జాంపుల్తో చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, కెమికల్ రియాక్షన్స్ యాక్సిలరేట్ చేస్తాయి. కొన్ని డ్రగ్స్ ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేసి డిసీజ్ని కంట్రోల్ చేస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి యాస్పిరిన్ డ్రగ్. ఈ యాస్పిరిన్ డ్రగ్ ఏం చేసిద్ది? ఏ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసిద్ది? కాక్స్ ఎంజైమ్ని. యాస్పిరిన్ డ్రగ్ ఇన్హిబిట్స్ కాక్స్ ఎంజైమ్
ఫర్దర్గా ప్రాసెస్ ఏం జరిగిద్ది, కాక్స్ ఎంజైమ్ ఇన్హిబిషన్ జరిగాక ఇట్ రెడ్యూసెస్ పెయిన్, ఫీవర్, ఇన్ఫ్లమేషన్. ఓకే, ఇది ఎంజైమ్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ డ్రగ్ టార్గెట్ వచ్చేసి క్యారియర్ ప్రోటీన్స్. క్యారియర్ ప్రోటీన్స్ also called transporters. ఓకే, ఈ క్యారియర్ ప్రోటీన్స్ ఏం చేస్తాయి, సబ్స్టాన్సెస్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. కొన్ని డ్రగ్స్ ఈ ట్రాన్స్పోర్టర్స్ని ఇన్హిబిట్ చేస్తాయి. క్యారియర్ ప్రోటీన్స్ సబ్స్టాన్సెస్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. కొన్ని డ్రగ్స్ ఏం చేస్తాయి, ఈ ట్రాన్స్పోర్టర్స్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లోక్సెటిన్ డ్రగ్ యూజ్డ్ ఇన్ డిప్రెషన్. నేను చిన్న పాజ్ ఇచ్చానంటే మీరు గుర్తు చేసుకుంటారని. ఓకే, ఫ్లోక్సెటిన్ డ్రగ్ యూజ్డ్ ఇన్ డిప్రెషన్ ఏం చేస్తుంది, ఈ ఫ్లోక్సెటిన్ సెరటోనిన్ ట్రాన్స్పోర్టర్స్ని ఇన్హిబిట్ చేసి సెరటోనిన్ లెవెల్స్ని పెంచుతుంది. సెరటోనిన్ ట్రాన్స్పోర్టర్స్ని ఇన్హిబిట్ చేసి సెరటోనిన్ లెవెల్స్ని పెంచుతుంది. సో దట్ డిప్రెషన్లో వాడతారు. ఈ డ్రగ్ వచ్చేసి ఫ్లోక్సెటిన్ డ్రగ్ యూజ్డ్ ఇన్ డిప్రెషన్. ఓకే, నెక్స్ట్ డ్రగ్ టార్గెట్ వచ్చేసి మనకి అయాన్ ఛానల్స్. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా చెప్పేదైతే ఇదే టాపిక్స్ అండి. కావాలంటే మీరు మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా నేను కోచింగ్ తీసుకున్న నోట్సే కాబట్టి చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీరు వేలు కట్టి నేర్చుకునేది కూడా ఇదే. నాకు చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువే ఉన్నారు. నా ఛానల్కి ఎలాంటి మానిటైజేషన్ లేదు, వ్యూస్ కూడా మీరు చూస్తూనే ఉంటారు. అయినా సరే కొంతమంది అడిగారని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను. మీరేం లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తే నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను ఎస్పెషల్లీ ఇవి మన తెలుగు స్టూడెంట్స్కి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అర్థం అవ్వాలని చేస్తున్నాను. హిందీ వాళ్ళకి చాలా ఉన్నాయి, అది కూడా మన వాడుక భాషలో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను కదా. సో ప్లీజ్ మీరు నా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ అయితే నేను చెప్తున్నాను కదా చాలా తక్కువే ఉన్నారు. అయినా చేస్తాను, నేను వీడియోస్ అయితే ఆపను. మీరైతే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అయాన్ ఛానల్స్ ఏం చేస్తాయంటే అయాన్ ఛానల్స్ ద్వారా సోడియం, పొటాషియం, కాల్షియం క్లోరైడ్స్ అయాన్స్ సెల్ లోపలికి బయటికి మూవ్ అవుతాయి అన్నమాట. డ్రగ్స్ ఈ ఛానల్స్ని ఓపెన్ చేయొచ్చు ఆర్ బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది, అయాన్ ఛానల్స్ ద్వారా సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, క్లోరైడ్ ఛానల్స్ కానీ ఇవేమవుతాయంటే వీటిలోని అయాన్స్ లోపలికి బయటికి మూవ్ అవుతాయి. లోపలికి బయటికి మూవ్ అవటం వల్ల ఏమవుతుందంటే కొన్ని డ్రగ్స్ ఇలా మూవ్ అవటం వల్ల యాక్షన్స్ జరుగుతుంటాయి. డ్రగ్స్ ఏం చేస్తాయి, ఈ ఛానల్స్ అన్నింటినీ కొన్ని డ్రగ్స్ ఓపెన్ చేయొచ్చు ఆర్ బ్లాక్ చేయొచ్చు. పై వాటికి లాగానే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ ఏంది ఎగ్జాంపుల్ డ్రగ్ వచ్చేసి లిడోకెయిన్. ఇక్కడ ఏం జరిగింది, ఈ లిడోకెయిన్ డ్రగ్ ఏ ఛానల్ని బ్లాక్ చేస్తుంది, లిడోకెయిన్ డ్రగ్ సోడియం ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది. లిడోకెయిన్ డ్రగ్ సోడియం ఛానల్ని బ్లాక్ చేయటం వల్ల ఏం జరుగుతుంది, ఇట్ రెడ్యూసెస్ ద పెయిన్ సెన్సేషన్. ఓకే, అయాన్ ఛానల్స్లో అయాన్స్ అనేవి లోపలికి బయటికి మూవ్ అవుతూ ఉంటాయి. సెల్ లోపలికి కానీ బయటికి కానీ మూవ్ అవుతూ ఉంటాయి ఈ అయాన్స్. కొన్ని డ్రగ్స్ ఏం చేస్తాయి, ఈ అయాన్స్ని బ్లాక్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి లిడోకైన్ బ్లాక్స్ ద సోడియం ఛానల్
అండ్ రెడ్యూసెస్ ద పెయిన్ సెన్సేషన్. ఓకే, ఇప్పుడు రిసెప్టార్స్ చెప్పుకున్నామా. రిసెప్టార్స్లో 4 టైప్స్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దానికన్నా ముందు ఒక చిన్న టిప్ లాంటిది చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ డ్రగ్ టార్గెట్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే REIT, రైట్ అని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకోండి. REIT. రిసెప్టార్స్ అంటేనేమో సింపుల్గా చెప్తున్నా, రిసెప్టార్స్ స్టిమ్యులేట్ ఆర్ బ్లాక్. స్టిమ్యులేట్ ఆర్ బ్లాక్. ఎంజైమ్స్ ఇన్హిబిట్. క్యారియర్ ప్రోటీన్స్ ట్రాన్స్పోర్ట్ని ఇన్హిబిట్ చేస్తాయి. ట్రాన్స్పోర్ట్ ఇన్హిబిట్. అయాన్ ఛానల్స్ ఓపెన్ ఆర్ బ్లాక్. డ్రగ్ టార్గెట్స్ 4 రైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, రైట్. ఓకే, ఎందుకంటే వీటిని ట్రాన్స్పోర్టర్స్ అని కూడా అంటారు. మరి ఇక్కడ సి ఉంది కదా అని ఎందుకు మీరు ఇక్కడ టీ పెట్టారని అనమాకండి. ట్రాన్స్పోర్టర్స్ అని కూడా అంటారు. క్యారియర్ ప్రోటీన్స్ని ట్రాన్స్పోర్టర్స్. మీరు ఈ పేరు గుర్తుపెట్టుకున్నా ఏం లేదు, ఈ పేరు గుర్తుపెట్టుకున్నా ఏం లేదు. క్యారియర్ ప్రోటీన్స్ అన్న ట్రాన్స్పోర్టర్స్ అన్న ఒక్కటే. సో దట్ ఐ యూజ్డ్ టీ. ఓకే, రిసెప్టర్స్, ఎంజైమ్స్, ట్రాన్స్పోర్టర్స్, అయాన్ ఛానల్స్. ఇలా గుర్తుపెట్టేసుకుంటే మీకు ఈ 4 గుర్తుండిపోతాయి. ఓకే, సరే. నెక్స్ట్ రిసెప్టార్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రిసెప్టార్స్ 4 టైప్స్. రిసెప్టార్స్ 4 టైప్స్. ఓకే, రిసెప్టార్స్ 4 టైప్స్. నెంబర్ 1 ఐనోట్రోపిక్ రిసెప్టార్స్. ఓకే, నెంబర్ 2 GPCR receptors. Number 3 enzyme linked receptors. అది enzyme receptors, ఇది enzyme linked receptors. Okay, don't confuse here. Next 4 nuclear receptors. These are the 4 receptors types. Inotropic receptors, GPCR receptors, enzyme linked receptors, nuclear receptors. Inotropic receptors చూద్దాం. Inotropic receptors ఏంటంటే also called ligand gated ion channels. also called ligand gated. సింపుల్గా క్వశ్చన్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అయితే ఎలానే వస్తుంది. Inotropic receptors also called ligand gated ion channels. ఓకే, ఏం చేస్తాయంటే ఈ డ్రగ్ రిసెప్టార్కి బైండ్ అవ్వగానే, డ్రగ్ అనేది రిసెప్టార్కి బైండ్ అవ్వగానే అయాన్ ఛానల్స్ ఓపెన్ అవుతుంది. దెన్ ఏం జరుగుతుంది, సోడియం, పొటాషియం, కాల్షియం క్లోరైడ్స్ సెల్ లోపలికి బయటికి మూవ్ అవుతాయి. అది జరిగిద్ది. ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఎగ్జాంపుల్, సోడియం లేదా కాల్షియం ఎంటర్ అయింది అనుకోండి సెల్ లోపలికి. సోడియం లేదా కాల్షియం సెల్ లోపలికి ఎంటర్ అయితే, సోడియం లేదా కాల్షియం లోపలికి ఎంటర్ అయితే డీపోలరైజేషన్ జరుగుతుంది. సెల్ లోపలికి ఎంటర్ అయితే డీపోలరైజేషన్ జరిగి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎగ్జైటేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పొటాషియం బయటికి వెళ్ళిన లేదా పొటాషియం బయటికి వెళ్ళి అవుట్ సైడ్, పొటాషియం బయటికి వెళ్ళి క్లోరైడ్ లోపలికి వచ్చిందనుకోండి, క్లోరైడ్ ఇన్సైడ్ వచ్చిందనుకోండి, క్లోరైడ్ అయాన్స్, పొటాషియం అయాన్స్ బయటికి వెళ్ళి క్లోరైడ్ అయాన్స్ ఇన్సైడ్స్ వచ్చే ఏం జరుగుతుంది, హైపర్ పోలరైజేషన్ విల్ టేక్స్ ప్లేస్. హైపర్ పోలరైజేషన్ జరిగి ఇన్హిబిషన్ జరుగుతుంది. ఓకే, ఇన్హిబిషన్ జరుగుతుంది. ఐనోట్రోపిక్ రిసెప్టార్స్ లైగండ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అంటారు. సోడియం అయాన్స్, కాల్షియం అయాన్స్ సెల్ లోపలికి ఎంటర్ అయితే డీపోలరైజేషన్ జరిగి ఎగ్జైటేషన్ జరుగుతుంది. పొటాషియం అయాన్స్ బయటికి వెళ్ళి క్లోరైడ్ అయాన్స్ లోపలికి వస్తే హైపర్ పోలరైజేషన్ జరిగి ఇన్హిబిషన్ జరుగుతుంది. దీని టైం ఏంటి, టైం అడుగుతారు. ప్రతి రిసెప్టార్కు టైం గుర్తుపెట్టుకోవాలి, అడిగే అవకాశం ఉంది. టైం వచ్చేసి ఏం జరుగుతుందని మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది. యాక్షన్ అనేది మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. సో దట్ దిస్ ఐనోట్రోపిక్ రిసెప్టర్స్ ఆర్ కాల్డ్ ఫాస్టెస్ట్ రిసెప్టర్స్ అనమాట.
ఫాస్టెస్ట్ రిసెప్టర్స్ ఏంటి అని అంటే ఐనోట్రోపిక్ రిసెప్టర్స్ అనమాట. బికాస్ దిస్ హ్యాపెన్స్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఓకే, మీకు మెయిన్గా ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను, ఇవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా కొన్ని రిసెప్టర్స్ నేమ్స్ ఇచ్చేసి అది ఏ కేటగిరీకి చెందింది అని చెప్పేసి సింపుల్గా అడుగుతారు, ఏ కేటగిరీకి చెందింది అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్స్ ఐనోట్రోపిక్ రిసెప్టర్స్కి డిఫరెన్సెస్ కూడా చెప్తాను మీకు, నేను ఎక్కడ ఎలా కన్ఫ్యూజ్ చేస్తారో కూడా. నికోటిన్ ACH రిసెప్టర్, గ్లైసిన్ రిసెప్టర్, గాబా ఏ రిసెప్టర్, ATP 2X రిసెప్టర్, నెక్స్ట్ 5-HT3 రిసెప్టర్స్. దీస్ ఆర్ ద మెయిన్ ఐనోట్రోపిక్ రిసెప్టర్స్. ఎగ్జామ్స్లో వీటి మీదే బిట్స్ డైరెక్ట్గా అడుగుతారు. ఐనోట్రోపిక్ రిసెప్టర్స్ని ఏమని పిలుస్తారు? లైగండ్ గేటెడ్ అయాన్ ఛానల్స్. ఫాస్టెస్ట్ రిసెప్టర్స్ ఐనోట్రోపిక్ రిసెప్టర్స్. టైం వచ్చేసి మిల్లీ సెకండ్స్, బికాజ్ ఆప్షన్స్లో సెకండ్స్ ఉంటుంది, మిల్లీ సెకండ్స్ ఉంటుంది, మినిట్స్ ఉంటుంది, హవర్స్ ఉంటుంది. ఆప్షన్స్లో ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు మీరు ఎగ్జామ్స్ రాసున్నట్టయితే మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు గాబా ఏ రిసెప్టర్స్ విచ్ బిలాంగ్స్ టు ద అని చెప్పేసి ఇస్తారు. గాబా ఏ. నెక్స్ట్ 5-HT3. ఇక్కడ 5-HT3లో ఏం జరిగింది? 5-HT1, 2, 3, 4 అట్లా ఇచ్చేసి ఇవి ఏ కేటగిరీకి చెంది అని చెప్పేసి అడుగుతారు. ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన వరకు సరిపోతుంది. ఓకే, నోట్ చేసుకోండి, ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి, ఇవి చూసుకోండి. నెక్స్ట్ వీటి మీద MCQs కావాలన్నా నేను మీకు చేస్తానని చెప్పాను. నెక్స్ట్ సెకండ్ రిసెప్టర్ వచ్చేసి GPCR. ఫుల్ ఫామ్ వచ్చేసి G ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్స్. GPCR రిసెప్టర్స్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే డ్రగ్ అనేది రిసెప్టర్స్కి బైండ్ అవ్వగానే ఇక్కడ సెకండరీ మెసెంజర్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. డ్రగ్ అనేది రిసెప్టర్స్కి బైండ్ అవ్వగానే సెకండరీ మెసెంజర్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. సెకండరీ మెసెంజర్ ప్రొడక్షన్ జరిగి నెక్స్ట్ ఇట్ లీడ్స్ టు ఫాస్ఫోరిలేషన్. Okay, and causes cellular effects. This is simply happened in GPCR receptors. Drug bind to the receptors and the production of secondary messenger occurs and it leads to the phosphorylation which causes the cellular effects. ఆ సెకండరీ మెసెంజర్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇందులో వచ్చేసి GPCRలో ప్రొడ్యూస్ అయ్యే సెకండరీ మెసెంజర్స్ ఏంటని అడుగుతారు. సెకండరీ మెసెంజర్స్ ఏంటయ్యే? ఇక్కడ IP3, DAG, CAMP. ఇది IP3, DAG, CAMP అనేది సెకండరీ మెసెంజర్స్ ప్రొడ్యూసింగ్ GPCR రిసెప్టర్స్. ఓకే, CAMP అంటే ఏంటంటే ఫస్ట్ ఇది ఏముంది? IP3 కదా, ఐనోజిటాల్ ట్రైఫాస్ఫేట్, DAG డైఎసైల్ గ్లిజరాల్. ఓకే, CAMP సైక్లిక్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్. Okay, GPCR, G protein coupled receptors. Drug bind to the receptor and production of secondary messenger will occur and it leads to the phosphorylation. It causes the cellular effects. Okay, and the secondary messengers which are produced in GPCR is IP3, DAG, CAMP. IP3 full form is inositol triphosphate, DAG diacyl glycerol, CAMP cyclic adenosine monophosphate. And the examples of GPCR receptors are very important because inotropic receptors are very similar. Examples are very similar to GPCR receptor examples. Okay, now I will explain about GPCR examples.
GPCR examples. Number 1, muscarinic ACH receptors. R అంటే రిసెప్టార్స్ అండి. adrenergic receptors. opioid receptors. GABA B receptors. 5HT లో ఏమున్నాయి? 1 2 4 6 7 అన్నీ, ఇంకా మిగతా అన్నీ కూడాను దీని కిందే వస్తాయి ఎక్సెప్ట్ 5HT3. దిస్ ఈజ్ అ ఐనోట్రోపిక్ రెసెప్టర్. ఓకే. నెంబర్ 6, డోపమైన్ రిసెప్టర్స్. నెంబర్ 7, ATP2Y. Now see the differences between the inotropic receptors and the GPCR receptors. Inotropic receptors లో ఏముంది? GABA A ఉంది. GPCR receptors లో ఏముంది? GABA B ఉంది. ఓకే. ఇక్కడ ఐనోట్రోపిక్ రిసెప్టర్స్లో ATP2X ఉంది. ఇక్కడ GPCR రిసెప్టర్స్లో ATP2Y ఉంది. అండ్ 5HT3 receptor which belongs to the inotropic receptors, and 5HT1, 5HT2, 5HT4, 5HT6 all belongs to the GPCR receptors except 5HT3. ఈ రెండు అనేవి మెయిన్ డిఫరెన్సెస్. ఈ రెండు రెసెప్టర్స్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. GPCRకి ఐనోట్రోపిక్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. GABA A అంటే ఏ రిసెప్టర్స్ అనేది చెప్పేసి అడగచ్చు, ఐనోట్రోపిక్గా GPCR అని చెప్పేసి. ఈ రిసెప్టర్స్ వాటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే GPCR రిసెప్టర్స్ టైం. ఐనోట్రోపిక్ ఏం చెప్పాం? మిల్లీ సెకండ్స్ కదా. ఇక్కడ GPCRకి వచ్చేసి సెకండ్స్. ఓకే. GPCRకి వచ్చేసి సెకండ్స్ టైం. ఓకే. నెక్స్ట్ ఎంజైమ్ లింక్ రిసెప్టర్స్కి ఏం జరుగుతుందంటే డ్రగ్ అనేది రిసెప్టర్కి బైండ్ అవగానే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. డ్రగ్ ఎంజైమ్లోని రిసెప్టర్కి బైండ్ అవ్వగానే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. ఎంజైమ్ యాక్టివేట్ అయ్యాక ఏం జరుగుతుంది? ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. ఈ ఎంజైమ్ యాక్టివేషన్ అండ్ ఫాస్ఫోరిలేషన్, దీస్ బోత్ ఆర్ హ్యాపెన్స్ ఇన్ సెల్ మెంబ్రెయిన్. ఆఫ్టర్ ఫాస్ఫోరిలేషన్ what will happens? Gene transcription will happens. Next, it leads to gene synthesis. And it causes cellular effects. And enzyme activation, phosphorylation will occur in cell membrane, and gene transcription, gene synthesis will happens in nucleus. These two steps will happen in nucleus. Okay. ఇక్కడ న్యూ ప్రోటీన్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఏంటి? డ్రగ్ ఎంజైమ్కి బైండ్ అవగానే, ఎంజైమ్ రిసెప్టర్కి బైండ్ అవగానే న్యూ ప్రోటీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్: growth factor receptor. Next, cytokine receptor, insulin receptor, ANP, atrial natriuretic receptors. Okay, these 4 receptors are enzyme linker receptors. Okay, and time is minutes. For enzyme linker receptors. Okay, next, 4th one, last one వచ్చేసి nuclear receptors. ఓకే. న్యూక్లియర్ రిసెప్టర్స్ ఇవి సెల్ మెంబ్రెయిన్ మీద ఉండవు.
న్యూక్లియర్ రిసెప్టర్స్ సెల్ మెంబ్రేన్ మీద ఉండవు. ఇవి వచ్చేసి న్యూక్లియస్ లోపల ఉంటాయి. న్యూక్లియర్ రిసెప్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ఓకే, డ్రగ్ సెల్ మెంబ్రేన్ క్రాస్ చేసి న్యూక్లియస్ లోపలికి వెళ్ళి రిసెప్టర్స్కి బైండ్ అవుతుంది. తర్వాత డిఎన్ఏ మీద వర్క్ చేసి జీన్ ట్రాన్స్క్రిప్షన్ని చేంజ్ చేస్తుంది అనమాట. ఏం జరుగుతుంది, డ్రగ్ సెల్ మెంబ్రేన్ని క్రాస్ చేసి న్యూక్లియస్లోకి వెళ్ళి రిసెప్టర్స్కి బైండ్ అవుతుంది. తర్వాత డిఎన్ఏ మీద వర్క్ చేసి జీన్ ట్రాన్స్క్రిప్షన్ని చేంజ్ చేస్తుంది. సో రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా రాదు న్యూక్లియర్ రిసెప్టర్స్లో. టైం ఏంటి దీనికి, హార్స్ టు డేస్. ఎందుకంటే టైం ఇది చాలా లేట్గా జరుగుతుంది కాబట్టి. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టెరాయిడ్ రెసెప్టర్స్లో ఏమేమి వస్తాయి, మళ్ళీ ఎగ్జాంపుల్ ఓన్లీ స్టెరాయిడ్ రెసెప్టర్స్ అన్న. ఇందులో ఏమొస్తాయి, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనమాట. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్, గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టర్స్, మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్స్, విటమిన్ డి రిసెప్టర్స్, థైరాక్సిన్, రెటినాయిడ్. ఇంకోటి కూడా ఉంటుంది, పీపీఏఆర్. స్టెరాయిడ్ రెసెప్టర్స్ అనేవి న్యూక్లియర్ రిసెప్టర్స్లో ఏం జరుగుతుంది, డ్రగ్ అనేది రిసెప్టర్స్కి బైండ్ అవుతుంది. బైండ్ అవగానే ఏం జరుగుతుంది, ఇదేమో సెల్ లోపల అయితే జరుగుతుంది, సెల్ బయట జరిగేది కాదు. జీన్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, జీన్ సింథసిస్ జరుగుతుంది, తర్వాత సెల్యులర్ ఎఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇట్ టేక్స్ టైమ్ hours to days. అండ్ ద ఎగ్జాంపుల్స్ ఈజ్ స్టెరాయిడ్ రెసెప్టర్స్ ఏంది, ఈస్ట్రోజన్ రెసెప్టర్, ప్రొజెస్ట్రాన్ రెసెప్టర్, గ్లూకోకార్టికాయిడ్ రెసెప్టర్స్, మినరలోకార్టికాయిడ్ రెసెప్టర్స్, విటమిన్ డి రెసెప్టర్స్, థైరాక్సిన్ రెసెప్టర్స్, retinoid receptors, and the PPAR, peroxisome proliferative activated receptor. ఓకే, రాసుకోండి, peroxisome proliferative activated receptor. Peroxisome proliferative activated receptors. Okay, this is all about receptors. Four types and receptors 4 types. మళ్ళీ ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ రెసెప్టర్స్లోని ఐనోట్రోపిక్ రెసెప్టర్స్, జీపీసీఆర్, ఎంజైమ్ లింక్డ్, న్యూక్లియర్. ఓకే, ఇదంతా నోట్ చేసుకొని చూసుకోండి. మనం ఇప్పుడు డ్రగ్ టార్గెట్స్లో రిసెప్టర్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎంజైమ్స్కి, క్యారియర్ ప్రోటీన్స్కి, అయాన్ ఛానల్స్కి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేస్తే ఒక క్లాస్ కంప్లీట్గా అయిపోతుందండి. ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను క్లాస్. ఓకే, ఎంజైమ్స్ చూద్దాం. సెకండ్ డ్రగ్ టార్గెట్ వచ్చేసి, ఫస్ట్ డ్రగ్ టార్గెట్ రిసెప్టర్ అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. సెకండ్ డ్రగ్ టార్గెట్ వచ్చేసి ఎంజైమ్స్ కూడాను కొన్ని డ్రగ్స్ ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తాయని చెప్పేసాను. బాడీలోకి వెళ్ళి డ్రగ్ రిసెప్టర్కి బైండ్ అయ్యి కొన్ని ఎంజైమ్స్ని డ్రగ్స్ అనేవి బ్లాక్ చేస్తాయి అన్న. ఇక్కడ మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంజైమ్స్ ప్లస్ బ్లాకర్స్ అనమాట. ఎంజైమ్స్ ప్లస్ బ్లాకర్స్ అంటే ఏ డ్రగ్ ఏ ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంది అన్నది డైరెక్ట్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నుంచి చూద్దాము. ఇది రాసుకోండి. ఎంజైమ్ వచ్చేసి కొలినెస్టరేజ్ ఎంజైమ్ బ్లాక్డ్ బై ద డ్రగ్ నియోస్టిగ్మిన్, pyridostigmin. This enzyme is blocked by these drugs అన్నమాట. నెక్స్ట్ సెకండ్ xanthine oxidase enzyme blocked by allopurinol.
నెక్స్ట్ థర్డ్ ఎంజైమ్ మోనో అమైనో ఆక్సిడేజ్. మోనో అమైనో ఆక్సిడేజ్ MAOA అంటారు కదా, MAOA అదే. దిస్ ఎంజైమ్ ఈజ్ బ్లాక్డ్ బై క్లోర్జిలిన్ మెక్లోబమైడ్. క్లోర్జిలిన్ మెక్లోబమైడ్. నెంబర్ 4 MAOB. దిస్ ఎంజైమ్ ఈజ్ బ్లాక్డ్ బై సెలిజిలిన్. ఇవి డైరెక్ట్ బిట్స్ వస్తాయి ఇలాగే. catechol O methyl transferase. catechol O methyl COMT అంటారు కదా, COMT enzyme. COMT enzyme is blocked by tolcapone and entacapone. Okay, this is the drug target to enzymes examples. Enzymes blockers. Okay, next drug target 3 ఏం చెప్పుకున్నాం మనం? drug target 3 carrier proteins or transporters. ఓకే, ట్రాన్స్పోర్టర్స్. దీనికి కూడా సేమ్ ఏమేమి ఛానల్స్ ఎక్కడ ఉంటాయి, ఏ డ్రగ్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెంబర్ 1 సోడియం పొటాషియం 2 క్లోరైడ్. దిస్ క్యారియర్ ప్రజెంట్ ఇన్, ఇది నేమ్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక బిట్ ఎగ్జామ్లో వచ్చింది, అది కూడా చెప్తాను ఏమొచ్చిందో. క్యారియర్ ప్రోటీన్స్ నుంచి సోడియం పొటాషియం 2 క్లోరైడ్ క్యారియర్ ప్రజెంట్ ఇన్ కిడ్నీ. ఓకే, ప్రజెంట్ ఇన్ కిడ్నీ. ఇది ఎక్కడ ఉంటుంది? కిడ్నీలో ఉంది. అండ్ దిస్ ఈజ్ బ్లాక్డ్ బై ద డ్రగ్స్ లూప్ డయూరిటిక్స్. ఓకే, నెక్స్ట్ sodium potassium chloride. This is also present in kidney, and this carrier protein blocked by the drug thiazide diuretics. ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను వీటి గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ ఉంది అసిటైల్ కోలిన్ వెసిక్యులర్ క్యారియర్. అసిటైల్ కోలిన్ vesicular carrier. This is present in cholinergic nerve terminal. And this blocked by the drug vasamicol. Number 4 noradrenaline vesicular carrier. Vesicular carrier. This is present in adrenergic nerve terminal. Blocked by the drug reserpine. Next H plus K plus ATPase. This carrier present in parietal cell of stomach. This is a proton pump inhibitors, blocked by the drug proton pump inhibitors అన్నమాట. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? parietal cell of stomach, blocked by proton pump inhibitors. ఒమేప్రజోల్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ డ్రగ్స్ బ్లాక్ చేస్తాయి అన్నమాట. ఓకే, 6th one వచ్చేసి sodium potassium ATPase. ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ హార్ట్ అన్నమాట. ఇది హార్ట్లో ఉంటుంది. అండ్ బ్లాక్డ్ బై ద కార్డియాక్ గ్లైకోజైడ్ డ్రగ్స్ అన్నమాట. ద్వారా బ్లాక్ అవుతుంది అన్నమాట. ఇదేమో హార్ట్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇదే ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చింది. సోడియం పొటాషియం ATPase బ్లాక్డ్ బై ద డ్రగ్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట ఒకసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ టార్గెట్ 4 అయాన్ ఛానల్స్.
అయాన్ ఛానల్స్. ఓకే, అయాన్ ఛానల్స్లో నెంబర్ 1 వచ్చేసి వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్. వోల్టేజ్ గేటెడ్ సోడియం అయాన్ ఛానల్. Voltage gated sodium ion channel. This is the blocked by voltage gated ion channels blocked by the drugs, local anesthetics and antiarrhythmics. CVS వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం యాంటీ గురించి. యాంటీఅరిథమిక్స్ లైక్ ఏముంటాయి వీటిలోని డ్రగ్స్, ఇంకా లిడోకెయిన్, యాంటీఅరిథమిక్స్ అది లోకల్ అనెస్థెటిక్ అనమాట లిడోకెయిన్ అనేది. నెక్స్ట్ ఫెనిటాయిన్. ఓకే, వోల్టేజ్ గేటెడ్ సోడియం అయాన్ ఛానల్స్ బ్లాక్డ్ బై ద లోకల్ అనెస్థెటిక్స్ అండ్ యాంటీఅరిథమిక్స్. ఏమేమంటే లోకల్ అనెస్థెటిక్స్ అంటే లిడోకెయిన్, యాంటీఅరిథమిక్స్ లైక్ ఫెనిటాయిన్ ఇలాంటి డ్రగ్స్ ద్వారా ఈ ఛానల్ అనేది బ్లాక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్. వోల్టేజ్ గేటెడ్ కాల్షియం అయాన్ ఛానల్ అనమాట. దిస్ ఈజ్ బ్లాక్డ్ బై ద calcium channel blockers. Calcium channel blockers ఏమున్నాయి డ్రగ్స్, ఏమున్నాయి నిఫిడిపైన్, అమ్లోడిపిన్, వెరాపమిన్, ఇవి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వోల్టేజ్ గేటెడ్ పొటాషియం ఛానల్. voltage gated potassium channel. Voltage gated potassium channel blocked by the neuromodulators. Sotalol, example sotalol, amiodarone ఇవన్నమాట. నెక్స్ట్ 4 వచ్చేసి ఏటీపీ సెన్సిటివ్ పొటాషియం ఛానల్. ఏటీపీ సెన్సిటివ్ పొటాషియం ఛానల్ is blocked by the sulfonyl urease. దిస్ ఏటీపీ సెన్సిటివ్ పొటాషియం ఛానల్ ప్రజెంట్ ఇన్ ప్యాంక్రియాస్ అనమాట. ఓకే, ప్యాంక్రియాస్లో ఉంటుంది. ఇంకా డ్రగ్స్ లైక్ గ్లిబెన్క్లమైడ్, గ్లిమిపెరైడ్ యూజ్డ్ ఇన్ టైప్ 2 డయాబెటీస్ బ్లాక్డ్ దిస్ ఛానల్స్ అనమాట. నెక్స్ట్ 5 వచ్చేసి గ్లూటామేట్ గేటెడ్ కాల్షియం ఛానల్. గ్లూటామేట్ గేటెడ్ కాల్షియం ఛానల్ బ్లాక్డ్ బై ద డ్రగ్స్ ఇది అనస్థీషియాలో వాడతారు. అనస్థీషియా డ్రగ్ లైక్ కేటమైన్ ఈజ్ బ్లాక్డ్ దిస్ ఛానల్. ఓకే, కేటమైన్. నెక్స్ట్ లాస్ట్ 1 వచ్చేసి గాబా గేటెడ్ క్లోరైడ్ ఛానల్. అండ్ దిస్ ఛానల్ ఈజ్ యాక్టివేటెడ్ బై నాట్ బ్లాక్డ్. నేను బ్లాక్డ్ బై వేరే డ్రగ్, యాక్టివేటెడ్ బై దిస్ ఛానల్, యాక్టివేటెడ్ బై డయాజిపమ్, లోరాజిపమ్ and blocked by picrotoxin. Okay, GABA gated chloride channel activated by diazepam, lorazepam, and these drugs are used in sedation, anti-anxiety. Okay, and this channel is blocked by picrotoxin. Okay, ఇంతవరకు ఫార్మకాలజీ, జనరల్ ఫార్మకాలజీ మెయిన్ టాపిక్స్ మనం కంప్లీట్ మెయిన్ టాపిక్ అనమాట. ఇది అర్థమైతే నెక్స్ట్ వచ్చే అన్ని డ్రగ్స్, అన్ని డిసీజెస్కి వాడే డ్రగ్స్ క్లాసిఫికేషన్, మెకానిజం అవంతా అర్థమైపోద్ది. మెకానిజం నేను నెక్స్ట్ నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ చెప్తాను, మెకానిజం ఆఫ్ యాక్షన్ చెప్తాను, సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను, ఇంపార్టెంట్ కూడా చెప్తాను. డే బై డే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.
మీరైతే ఛానల్ని చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.